ఇది ఏంటంటే మనం డే టు డే ఇంట్లో ఉన్న చెత్త ఉంటుందన్నమాట. కిచెన్ వేస్ట్ కానీ, మామూలుగా ఇంట్లో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్ కానీ మనం ఏ విధంగా మనము ఉపయోగించుకోవాలన్నమాట. మనకి సాధారణంగా చాలామందికి బద్ధకం ఎక్కువ ఉంటుందన్నమాట. లేజినెస్ బద్ధకం ఉంటుంది. ఇల్లు ఉడ్చుకోవడానికి కూడా బద్ధకం అన్నమాట. సర్దుకోవడానికి బద్ధకము, ఇల్లు ఉడ్చుకోవడం నీరసం అన్నమాట. ఒక్కోటికి డయాబెటీస్ అని, బీపీ అని ఎన్నెన్నో రోగాలు ఉంటాయి. నైట్ టైం వచ్చిందంటే ఎన్నో ఉంటుంది, కొద్ది కూడా ఎనర్జీ ఉండదు, నిస్సత్వం, చాలా నీరసంగా ఉంటుంది, చాలా నీరసంగా ఉంటుంది. కారణం ఏంటంటే వయసు పెరిగే కొలది ఉత్సాహం తగ్గిపోతుందంట. ఇదంతా రొటీన్ పనే కదా, దీంట్లో ఏముంది, ఇందులో ఏమీ పెద్ద ప్రత్యేకమైన విశిష్టత లేదు, లాభం లేదు, ఏం లేదు. చేద్దాంలే, తుడుద్దాంలే. కానీ అలాగా మనము నెగ్లెక్ట్ చేయడం వల్ల రూమ్ అంతా నీచంగా ఉంటుంది, చిరాకుగా ఉంటుంది. మన మైండ్ ఇంటిలో కానీ పరిసర పని ఎంత నీట్గా ఉంటే అంత షార్ప్గా పనిచేసి అంత ఆనందంగా ఉంటుందన్నమాట, అంత ఆరోగ్యం కూడా ఉంటుంది లోపల. కానీ ఇది మనకి తెలియదు అన్నమాట. మనం ఎప్పుడైతే శుభ్రం చేసుకుంటామో ఇల్లు కానీ పరిసర పని ఒంటిని కానీ అన్నీ చాలా నూతన ఎనర్జీ వచ్చినట్టుగా, నూతన శక్తి వచ్చినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అది అందువల్ల మనం చేసుకోవాలి. అయితే మరి మనకి ఊరిని అలా చేయాలంటే నిజమే అలా శక్తి వస్తుంది, కానీ వచ్చేది వేరే. కానీ అప్పటి వరకు అది నీట్గా చేయాలంటే బద్ధకం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అప్పుడు కొంతమందికి అది మనకు తెలియదు, నూతన శక్తి వస్తుందో లేదో తెలియదు, పాజిటివ్ థింకింగ్ పెరుగుతుందో లేదు. వచ్చినా రాకపోయినా కొంత ఉపయోగం ఉంటే ఈ పని చేయొచ్చు. ప్రతిదానికి ఏంటి, ఈ పని చేస్తే నాకు వచ్చే లాభం ఏంటి అని ప్రతివాడు ఆలోచించుకొని ఎన్నో పనులు నెగ్లెక్ట్ చేస్తున్నాడు. అందుకని మనం ప్రతి పని చేసి ఇమీడియట్గా లాభం ఉన్నట్టుగా కనిపించాలన్నమాట. కనిపించినప్పుడు మనం పని చేస్తామన్నమాట. ఆ విధంగా పని చేసేటప్పుడు ఇప్పుడు మనకి డే టు డే మొక్కలకి ఆర్గానిక్ కంపోస్ట్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వేయాలి, కంపోస్ట్ వేయాలి, తర్వాత జీవామృతాన్ని అదని ఇదని ఎన్నో రకాల న్యాచురల్ ఫార్మింగ్ అని ఎన్నో చెప్పుకుంటున్నాను. ఎక్కువగా ఆర్గానిక్ మ్యాటర్ దానికి సంబంధించిన మైక్రోబయాలజీ, సూక్ష్మజీవుల వల్ల మొక్కలు బాగా పెరుగుతాయని తెలుసుకున్నారు ఎన్నో రకాలుగా. ఎక్కువ రసాయనిక ఫెర్టిలైజర్స్, రసాయనిక ఎరువులు ఇవన్నీ మానేసి ఆర్గానిక్ వెళ్తున్నారు అనమాట. ఎక్కడ చూసినా ఆర్గానిక్గా పండించారా ఏంటి సర్టిఫికేట్ అడుగుతారు, లేకపోతే ప్రత్యేకించి తెలుసుకొని కొనుక్కుంటున్నారు అనమాట. ఎందుకంటే రోగాలు రావని చెప్పేసి ఎక్కువగా. ఆ నేపథ్యంలో మన ఇంట్లో ఉన్న చెత్తని కూడా మనము కాంపోస్ట్గా చేసుకోవచ్చు అన్నమాట. ఎప్పటికప్పుడు కంపోస్ట్ చేసుకోవచ్చు ప్రతిరోజు. అబ్బాయి నేను చాలా ఎక్కువ ఉంటేనే కంపోస్ట్ చేస్తాను, చాలా తక్కువ ఉంటే కొడితే పుల్లనే కొట్టాలి, లేకపోతే ఈ కొట్టు అని అది కాదు. మనం చిన్న వస్తువులు కూడా కిడ్నీ బ్యాంక్ లాగా పిల్లలకి పొదుపు నేర్పుతాం. కిడ్నీ బ్యాంకులో రోజుకి 5 పైసలు, 10 పైసలు, ₹1, ₹2 కూడా వేసుకున్నా కొంతకాలానికి అది పెరుగుద్ది అన్నమాట. ఎప్పుడైనా అవసరమైన విషయంలో, అత్యవసరమైన ఎమర్జెన్సీ కండిషన్లో అది ఉపయోగపడుతుంది అన్నమాట. ముందు అలాగ అనిపిస్తుంది, ₹1 సేవ్ చేసి ఏం చేస్తాంలే అని చెప్పేసి అలాగ అనిపిస్తుంది. కానీ అలా కొంతకాలానికి చేస్తూ ఉంటే ఒకేసారి సడన్గా ఏదైనా అవసరం ఉంది దాన్ని చూస్తే చాలా ఉంటాయి. 10,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, 30,000 మనం కలెక్ట్ చేసిన అమౌంట్. ఆ విధంగా మనం డబ్బుల విషయంలో కాకపోయినా ఈ మొక్కలకు సంబంధించిన ఎరువుల విషయంలో ఈ చెత్త ఉంటుందంట. మనం ఒక చెడిపోయిన పళ్ళు కానీ, కాయగూరలు కానీ ఊరిని అలా పడేస్తాం. వాటిని ప్రత్యేకించి ఒక ఎరువుగా చేయాలని ఇంట్రెస్ట్ రాదు. ఈ మొక్కలు మనకేం పెరుగుతాయి, అనవసరమైన చెత్త టగటగ వేసేసి బయట చెత్తలు పడేస్తాం. ఎందుకు ఇంత శ్రమ తీసుకోవాలని చెప్పేసి ఇది. అందుకని మనము ఎక్కువ ఇంపార్టెంట్. కానీ ప్రతిరోజు మనకి ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోవాలి. ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతేనే మనకి హ్యాపీగా ఉంటుందన్నమాట. అందుకని మనం ఏం చేయాలి, ప్రతి చిన్న అమౌంట్ని మనము తుడుచుకొని ఎప్పటికప్పుడు చిన్న చిన్న ప్యాకెట్ ఇలా పాలిథిన్ పెడుతుంది, దాంట్లో మూటలు కట్టి ఎక్కడో నీళ్ళ కొద్దిగా వాటర్ కొద్దిగా లైట్ వేసి తడిపి అమ్మనోటి గ్రాడ్యువల్గా 1 నెలకు 2 నెలలకు ఎరువు అయిపోతుంది అన్నమాట. వెంటనే మనకి రెండో రోజు అయిపోదు. మనం అలాగా ఎప్పటికప్పుడు చేసి ఒక పక్కన మూలన పెట్టేస్తుంటే ప్రత్యేకించి
కొన్ని రోజులకి మనము తెలియకుండా అది ఎరువుద్ది. మనకు అవసరమైనప్పుడు బయటికెళ్ళి కొనక్కర్లే వెర్మి కాంపోస్ట్ అని, ఇంకేయో కాంపోస్టులు, ఆర్గానిక్ కాంపోస్టులు, పాటింగ్ మిక్చర్స్ అలా ప్రత్యేకించి ఒక్కొక్క కేజీ వెర్మి కాంపోస్ట్ బయట కొనంటే రూ. 50 కూడా అమ్ముతున్నారు. కొన్ని చోట్ల రూ. 10 అమ్ముతున్నారు, కొన్ని రూ. 5 కూడా అమ్ముతున్నారు. కానీ అవసరాన్ని బట్టి సిటీస్‌లో కానీ ఎక్కడైనా కానీ రేట్లు చాలా ఎక్కువగా పెంచేస్తుంటున్నారు. మన తక్కువ ఖర్చుతో ఉన్న ఎరువులు కూడా చాలా ఎక్కువగా పెంచేస్తుంటున్నారు. మంచి మంచి ప్యాకెట్లు వేసి కొద్దిగా నీట్‌గా చేసి అమ్మేస్తున్నారు. మనం అలా కొనుక్కుంటున్నాం, వేస్ట్ చేసుకుంటున్నాం. అలా కాకుండా సింపుల్‌గా మనకి డబ్బు ఖర్చు అవ్వకుండా ఇలాగ ఎప్పటికప్పుడు మనం ఎరువు చేసుకోవచ్చు. అందుకని మనం బద్ధకించకుండా ఎప్పటికప్పుడు ఇంకోటేంటంటే మనం ఇలాంటివి చేసుకునడం వల్ల మనకి రూమ్ క్లీన్ అవుతుంది. ఒకసారి క్లీన్ చేసిన వెంటనే ఆ చెత్తని బయట పడేయద్దు. వెంటనే చిన్న పాలిథిన్ బ్యాగ్ మనకి ఎన్నో కూరగాయలతో వాటితోని చెత్త వస్తుంది. ఏది పాలి బ్యాగ్స్ ఎన్నో వస్తాయన్నమాట. మనం అనవసరం పారేసి ఇది చెత్త అది వాటిని మూట కట్టి కొద్దిగా తడిపి మూలన పెట్టండి అంతే. తర్వాత ఇంకో నెలకు చూడండి అది ఎరువైపోతుంది. తర్వాత మళ్ళీ అన్నీ కలిపి మళ్ళీ మొక్కలకి వేయడం అన్నీ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇందులో రకరకాల మైక్రో ఆర్గాన్స్. ఈరోజు మొక్కకి కావాల్సింది ఏంటంటే డైరెక్ట్ ఎరువు కాదు, ఆ మట్టిలో మైక్రో ఆర్గానిజం సూక్ష్మజీవులు ఎక్కువ పెంచుకోవాలన్నమాట. పెంచుకోవడానికి రకరకాలుగా ఉపయోగిస్తుందన్నమాట. షుగర్ సొల్యూషన్స్ 5% లేకపోతే 1% ఎక్కువ అవసరం లేదు. 1% వేసి వాటర్లో బెల్లం కానీ షుగర్ కానీ ఇంకేదైనా కానీ తీపి పదార్థం కానీ పిండి పదార్థాలు కానీ వేసి అలా కలిపేసి మట్టిలో వేస్తున్నారు. అవి గ్రాడ్యువల్గా సూక్ష్మజీవుల్ని పెంచుతున్నాయి. పెంచి అవి విటమిన్స్ మినరల్స్ లభ్యమయ్యేటట్టుగా మొక్కలకి మంచి బలంగా కాయలు కాసేటట్టుగా పూలు పూసేటట్టుగా చేస్తుంది. డైరెక్ట్గా మామూలుగా వేసిన మొక్కలకి ఇలాగ ఆర్గానిక్ మెటీరియల్ వేసి రోజు ఉల్లిపాయ తొక్కలని, కడుగని, బియ్యపు కడుగని, గింజని, అన్నం మెతుకులు కానీ అంటుల తోమేటప్పుడు మిగిలిపోయిన అన్నం మెతుకులు అన్నీ కలిపి కొద్దిగా మూట కట్టి మొక్కలకి వేసేస్తుంటే అవి రీసైకిల్ అయిపోయి మైక్రో ఆర్గాన్స్ రూట్ జోన్లో మైక్రో ఆర్గాన్స్ పెంచి అవి వాటి నుంచి చెత్త పదార్థం నుంచి న్యూట్రియం రిలీజ్ చేయడం కన్నా నేటివ్ సాయిల్ అంతకుముందున్న సాయిల్లో కూడా రియాక్షన్ జరిపి మొక్కలకి లభ్యమయ్యేటట్టుగా సూక్ష్మ మైక్రో ఎలిమెంట్స్ కానీ మైక్రో ఎలిమెంట్స్ కానీ ఇంకా విటమిన్స్ బి కాంప్లెక్స్ విటమిన్స్ కానీ ఈస్ట్ సెల్స్ పి కాంప్లెక్స్ రిలీజ్ చేస్తాయి. వాటి వల్ల వేర్లు ఎక్కువ పెరగడము, ఎక్కువ స్ట్రెంత్ వచ్చి ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. ఆ విధంగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి మనము ఇలాగ చిన్న చిన్న అమౌంట్లో వేస్ట్ చేయకుండా పారేయకుండా పాలిథిన్ బ్యాగులు వేసుకొని మూలన పెట్టి కిచెన్ కంపోస్ట్ చేసుకుంటే లాభం ఉంటుందని చెప్తున్నాను.